పైకి ఇంతకు వెళ్దాం పను 2 నిమిషాలు ఆగురి. కుంభకర్ణం తీసి ఆయనకు 6 నెలలు ఆ యొక్క శ్రీరామచంద్రుడు మన యొక్క లంకపైకి యుద్ధంకి వచ్చినాడు అని చెప్పగా విభీషణుడు కూడా రావణ సీతను విడువు శ్రీరాములను రాముల సీతను విడువు రావణ సీతను విడువు శ్రీరాములను రాముల సీతను విడువు దూరం లేదనుకో దాటి వస్తున్నారు. వారి సీతను వారికి ఇచ్చి వందనం చేయడం కదా. నీ మాట కళ్ళయ్యో నా బడులను జోడి కనబడదని కాక రే రాక్షసులారా, సముద్ర తీరంలో శ్రీరామచంద్రుడు వచ్చి ఉండనా లేదు? త్వరగా పోయి చూసిరాడు. మీది రూపాయలే ఉన్నాయి. అబ్బో అంతా చూడు గరకం వచ్చింది. అయ్యో రావణరాజా చెప్పతరముగా అయ్యో భూమి గప్పియున్నరయ్యో చెప్పతరముగా అయ్యో భూమి గప్పియున్నరయ్యో చెప్పతరముగా అయ్యో భూమి గప్పియున్నరయ్యో గొప్పదా
చూడను గొప్పదానములు అయ్యా రావణ చెప్పతరము కానీ ఎందున నివసించినారు వారెల్లరెందరున్నారు ఎందున నివసించారు ఎందున నివసించినారు వారెల్లరెందరున్నారు ఎందున నివసించారు వారెందరెందరున్నారు పొందుగ వినటల్ పొడినా తోడను పొందుగ వినటల్ పొడినా తోడను పొందుగ వినటల్ పొడినా తోడను పొందుగ వినటల్ పొడినా తోడను అందు తెలియువారందరు దుంచదా ఎందున నివసించినారు వారెల్లరెందరున్నారు ఎందున నివసించారు వారెందరెందరున్నారు వారు ఎందులో నివసించి వారు ఎందరున్నారు నాకు చెప్పము ఇలైన సందంబో బుగబలయ్యున్నరు అయ్యా ఏ చెప్పమంటున్నావా మన కొంపెలూరు ఒక పక్కన పాపం ఒరే రక్కసులారా నన్ను భయపెట్టి ఆ నరుణ్ణి పెంపు చేసినా నేను భయపడబోడా ఇప్పుడే వదిలి వారిని అందరినీ హతమార్చి వచ్చినాను చూడు ఏం చేస్తావు? ఏం చేస్తావా చాలి, రచ్చాలి. ఏ రక్కసులారా అప్పుడు కౌరవరాజుడు ఆ యొక్క యుద్ధంలో బయలుదేరగా వరమంత్రులందరినీ తమ బిరుదులతో పిలువండి వరమంత్రులందరినీ తమ బిరుదులతో పిలువండి అలలు గజమ్ములు ఆయుధములతో అలలు గజమ్ములు ఆయుధములతో ఏడు జన్మలు తేలు పొడుగులతో వరమంత్రులందరినీ తమ బిరుదులతో పిలువండి అదే రక్కసులారా మన మంత్రులందరికీ రథ పురోగములతో యుద్ధంలో పోదామని సిద్ధము చేయడు అందరం వచ్చినా అందరూ వచ్చారు అందరం వచ్చినా దా. అప్పుడు పోదామా? పోదాం బాబు ఆ యొక్క యుద్ధంలో బయలుదేరగా ఆ బహుబుద్ధిశాలి విభీషణుడు వచ్చి ఏమంటున్నాడు ఇగో అన్నయ్య రావణ భూమిని ఎనుడు తెచ్చి ఉంచి బంధులెన్నగా కోమనులకే కనకడిని వెడలితి వెనుక. రాముల బలములు లేక చింతలు తెచ్చిందే తప్పు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంటుంది నిలువు విభీషణ ఆ నరులను పెంపు చేసినందు భయపడుతుంటుగా నేను భయపడను వాళ్ళని కాదు ఇది ఇప్పుడే పోయేదంటున్నా ధరణి దశరథ తనయుడు తరచునిటు బంది మొన్న రగదనుగుల బిరుదగులంకను సరజ బూడిద గావించినట్టి నారాయణుండత అన్నయ్య మొన్నొక కోతిని పంపి మన లంకంతా కాల్చి బూడిద గావించి ఎరగక ఎక్కడికి వెళ్తుంటుంది విభీషణ అహంకారం చేయని మీకు పలుకుతుంటివి నీవు నా సమయాన్ని ఉండలేదు వెడలి బొమ్మ అను